జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పోటీకి సిద్ధమైనటువంటి టీడీపీకి ఒంటిమిట్టలో షాక్ తగులుతోంది. అక్కడ పోటీ చేసేందుకు తెలుగు తమ్ముళ్లు ఆసక్తి చూపడం లేదు. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి నిన్ననే ఒంటిమిట్టకు వచ్చారు. ఉదయం నుంచి మంతనాలు జరుగుతున్నాయి. అటు వైసీపీ మాత్రం రెండో అభ్యర్థితో కూడా నామినేషన్ వేయించే ఆలోచనలో ఉంది. మరో గంటలో నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో టీడీపీ నుంచి పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడం ఉత్కంఠ రేపుతోంది. అసలు ఒంటిమిట్టలో ఏం జరుగుతోంది? పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పోటీకి సిద్ధమైనటువంటి టీడీపీకి ఒంటిమిట్టలో భారీ ఎదురుదెబ్బ తగిలేటువంటి పరిస్థితి కనపడుతోంది. అక్కడ పోటీ చేసేందుకు తెలుగు తమ్ముళ్లు ఆసక్తి చూపించడం లేదు. వైసీపీ నేతలు పావులు కదుపుతున్నట్టుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ఎందుకు టీడీపీ నేతలు ముందుకు రావడం లేదో కూడా ఆలోచనలో పడింది కూటమి. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి నిన్ననే ఒంటిమిట్టకు వచ్చినప్పటికీ ఉదయం నుంచి మంతనాలు కూడా జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది. అటు వైసీపీ మాత్రం రెండో అభ్యర్థితో కూడా నామినేషన్ వేయించే ఆలోచనలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. మరో గంటలో నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో టీడీపీ నుంచి ఎవరూ పోటీకి ముందుకు రాకపోవడం ఒకంత ఉత్కంఠ రేపుతోంది. ఇన్ఛార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా ఏ టీడీపీ నేత కూడా అక్కడ పోటీకి సిద్ధపడకపోవడం ఒకంత ఆసక్తినైతే రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం జరుగుతోంది ఒంటిమిట్టలో అనేటువంటి ప్రచారం అయితే జోరందుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో కూటమికి సంబంధించి ఏ నేత కూడా ముందుకు వచ్చి పోటీ చేయడానికి ఎందుకు సిద్ధపడటం లేదనేటువంటి చర్చ జోరుగా జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. స్థానికంగా ఉండేటువంటి టీడీపీ నేతలు ఎవరు కూడా దీనికి సంబంధించి స్పందించడానికి ముందు వెనక ఆడుతున్నట్లు కూడా తెలుస్తోంది. పోటీకి ఎందుకు నిలవడం లేదనేటువంటి ఒక చర్చ రాష్ట్ర స్థాయిలో కూడా జోరుగా చర్చకు తావిచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ ఒకంత ఆలోచనలో పడింది. అభ్యర్థులకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎందుకు ముందుకు రావడం లేదనేటువంటి చర్చ జరుగుతోంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పోటీకి సిద్ధమైన టీడీపీకి ఒంటిమిట్టలో షాక్ తగులుతున్నటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అక్కడ పోటీ చేసేందుకు తెలుగు తమ్ముళ్లు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి నిన్ననే ఒంటిమిట్టకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీ నేతలకి పూర్తిగా సర్ది చెప్పినప్పటికీ చాలా రకాలుగా కూడా మంత్రాలు జరిపినప్పటికీ కూడా అక్కడ మంత్రాంగం పనిచేయనటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఒంటిమిట్టలో ఏం జరుగుతోంది? రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఎవరు కూడా ముందుకు వచ్చి పోటీ చేయనటువంటి ప్రస్తుత పరిస్థితి? ఒక గంటలో దీనికి సంబంధించి గడువు కూడా ముగుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఏం చెప్తున్నారు స్థానికంగా ఉండేటువంటి నేతలు? అసలు ఏం జరుగుతుంది అనేటువంటి అప్డేట్స్ ఏంటి? అసలు ఓవరాల్ గా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా నిరుత్సాహంగానే ఉన్నారు రాజంపేట టీడీపీ ముఖ్య నేతలు కూడా. ఎందుకంటే ఒక రకంగా అక్కడ అభ్యర్థి కూడా ఒంటిమిట్ట జెడ్పీటీసీ బైపోల్లో పాల్గొనేందుకు కూడా ఎవరు మొగ్గు చూపకపోవడంతో అయ్యా బాబు అని చెప్పి బతిమలాడే పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఎవరు టీడీపీ నేతలు కూడా ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం తర్జన పడుతున్నట్టు తెలుస్తుంది. సాక్షాత్తు అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి కూడా ప్రస్తుతం నిన్న కూడా ఒంటిమిట్ట చేరుకుని స్థానికంగా మంత్రాలు చేసినప్పటికీ వాళ్ళకి సర్ది చెప్పి నామినేషన్ దాఖలు చేయాలని చెప్పి కొంతమంది పోరాటం జరిగింది. అయితే ససేమిరా అంటూనే అక్కడి నుంచి వెళ్లిపోయిన సంఘటన కూడా నిన్న చాలా వార్తలు కూడా ప్రచారం జరిగాయి. అయితే ప్రస్తుతం మరో గంట మాత్రమే ఈ నామినేషన్ నుంచి చివరి రోజు గంట మాత్రమే సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒంటిమిట్ట నుంచి ఒక్కరు కూడా నామినేషన్ వేయకపోవడం పట్ల కూడా టీడీపీ అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలోనే ముఖ్యంగా జమ్మలమడుగులో పర్యటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తుతం ఇదే విషయం కూడా సమాచారం అందడంతో ప్రస్తుతం ఆయన కూడా స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే రాజంపేట ముఖ్య నేతలు ఎందుకు ఏదైతే ఈ కూటమి సర్కారులో ఎందుకు కూటమి ప్రభుత్వంలో ఎందుకు ఒక అభ్యర్థిని నిలబెట్టలేకపోతున్నారు అనేది కూడా ఎన్నో ప్రశ్నలు కూడా అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం ఒంటిమిట్ట
సంబంధించినటువంటి అభ్యర్థులు దొరకపోవడంతో ప్రస్తుతం మల్లగులాలు పడుతున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయం మీద దాదాపు వైసీపీకి చెందినటువంటి అభ్యర్థిని నిలబెట్టడంతో పాటు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో కూడా ఒంటిమిట్ట మండలంలో శరవేగంగా